अरे నువ్వు బ్యాటింగ్ చేయవా ఊరా నువ్వు बंदी खेलने के लिए आया बैटिंग అదే అదే ఏ టౌన్ చెప్పు ఏది బీసీసీ మ్యాచ్ బీసీసీ అంటే ఇది వెనకపల్లి అదే అక్కడ ఎస్2 ఇన్ఫినిటీ ఉంది కాదు ఆడ ఎంబీఆర్ వాటి మరి అదే అంటున్నాను అందులో కట్టి కెమెరా రోల్ అవుతుంది మొత్తం రాలేదు అందుకే చూపిస్తున్నావు నువ్వు కావాలంటే కలిసానా వాళ్ళు బాగా నువ్వేనా బాగాలేదు నాకు రూమ్ చేసి ఇలా జాగ్రత్త ఐడియా లేదు వీకెండ్ కాదు అదే వీక్ డేనే ఒకటే పూల్ మార్చి ఫస్ట్ టాప్ 10 టాప్ ఫస్ట్ గాడే మళ్ళా వాడే ఆడతాడు పొట్టు వాళ్ళ సైడ్ అన్న అప్పట్లో స్కోర్ బోర్డు అని లేసుకుంటుండే ఇప్పుడు ఆడించింది కొడతలేరు మళ్ళీ స్కోరు వందలు కాదన్న ఫస్ట్ కూర్చొని వేసుకుంటుండే వీళ్ళు వాడు వీడు ఉరికేండు వాడు బ్యాట్స్ చూసుకోలేని వీడు అయిపోయాడు వాళ్ళు సింగిల్ కాలేజ్ టీమ్ కీపర్ కాదు అంటే వాడు ఏం చేసింది ఏం చేయట్లేదు టార్గెట్ చేస్తుంది కాదు వాళ్ళని వీడు వీడు ఆపేసిండు వాళ్ళు ఉరుకోలే కదా నువ్వు ఇంటోని కాబట్టి భయపడాలి కానీ బ్యాటింగ్ లేదు ఇందులో బ్యాటింగ్ లో కూడా లాంగ్ అని దూరం ఏడపోయిన గ్యాప్స్ పైన సింగిల్ చాలన్నా ఉరుకుతలే అసలు చాలా 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 ఫస్ట్ అయితే డాట్ మొత్తం వచ్చేసినా మీరు వెళ్ళలే 3 వచ్చింది రోజు అదే పంట తెలుసు మాది గోల్డ్ కవర్ ఉండదా అంతలే ఫోన్తో పాటు కోసం అట్లా ఆడు వాళ్ళతో ప్లాటినం ప్లాటినం గేమ్ చేంజ్ చేస్తుంది రెడ్మీ అదే గేమ్ చేంజ్ చేస్తుంది వెంకటరమణ ఆర్గనైజర్ ఒకటే బాల్ తీసుకుంటా అదే అది
మగవాళ్ళ టీం అవుతా వాళ్ళని చూసిన మగవాళ్ళ టీం బ్యాటింగ్ టీం రా ఆ రోజు కూడా సిక్స్ బ్యాగ్ కొట్టుకుంటుండే మళ్ళీ అవుట్ అవుతుండే తెలుసా అట్లా సేమ్ యాక్చువల్లీ అట్లనే చూస్తలేడు బాల్ ఊరికిండు వీడుండే స్ట్రైక్ మొత్తం ముందరికి వెళ్ళిపోయినా 3 runs ఉరికినాం నేను ఒకటి అప్పుడు కదా ఏంటంటే ఆ బౌలర్ గోల్డ్ ఏలే త్రో అంటే ఉన్నా కానీ ఒక్కనే ప్యాకెట్ పెరుగు తెచ్చాయి అదేరా వినిపించింది కదా పెరుగు చెట్టు నువ్వు ఆనియన్స్ వేసి మొన్న చేసింది పెరుగు అట్లనే చేస్తాను ఇదేరా ఫస్ట్ వెళ్ళి ఎత్తుకురా భయ ఎట్లా వీడేం పని లేదు చెప్పేసి మొత్తం పిల్లలు చిన్న పిల్లలు ఇడేదో 40-50 యావరేజ్ అయితే 22.87 కాదు నేను ఏసీలో ఆడుతుండే మొత్తం నేను ఆడినది చాలా తక్కువ ఇంటర్లో మనం ఒక్క టోర్నమెంట్ అప్పుడు కొంచెం ఎలిగెంట్ కానీ అప్పటి నుంచి పైన ఆడుతుంది పెరిగితే ఈ 2 పెరుగులు తీసుకుంటాము ఊర్లో అయిపోయింది అది కాదు పెరుగులోకి ఉల్లిగడ్డ కానీ ఉప్పు కానీ అరే ఫోన్ చేయాలి సమాధానానికి అరే వెజ్ తెప్పిద్దామని నాకు పోయి తెచ్చుకోపో బిస్కెట్ అదే ఫుల్ కాలేదా అసలు ఆడ బిస్కెట్స్ కూడా తినలేవాడు ఇంకా ఉంచుకున్నా అరే రైస్ గ్రేవీ తింటారా అరే ఒకటి గ్రేవీ వేసుకోరా అరే చికెన్ తింటామని చెప్తుందిగా బ్రో తింటాడు వాడు చాయ్ చెప్తుండు సరిపోరాడు ఇప్పుడు మా నెక్స్ట్ అనేది మొన్న కూడా తింటున్నాను ఒక పని చేయి. ఇప్పుడు తినేసి ఇంకోటి పని చేసి అంతే కదా రసం ఉంది రసం తేవాలా? వీటికి రసం తెచ్చే వదిలేసి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అరే 31st మళ్ళీ ఎట్లయినా చేయాల్సిందే బ్రో మనము అడిగేదేంది టమాటా రసం ఉంది మస్తు ఉంటుంది టమాటా రసం తిందా రమ్మనరా తినకపోతే అడిగి రాదు టమాటా రసం ఓ నాగే అది ఎంత రెంట్ 30 ఎంతమంది అన్న రావచ్చు నార్మల్ డేస్ ఎంత 15 మంది కన్నా 15 మందికి 25,000 20,000 వేరే రోజులు నార్మల్ రోజు నువ్వు ఎప్పుడైనా ఫోన్ చెయ్యి నార్మల్ రోజు మండే టు ఫ్రైడే అంతే 25,000 మండే టు ఫ్రైడే ఉందా రూపాయలు సైడ్ గుద్దవాళ్ళు మంచి మంచి ఉన్నాయి జోక్ కాదు అటండి మరి అక్కడ ఉన్నాయి కానీ వాళ్ళకి కొత్త కట్టుకుని వెళ్ళు వాళ్ళకి ఏంటంటే పెద్దది అనుకుంటారు అది మస్తు మస్తు ఉంటాయి 15,000 12,000 అప్పుడు ఈ నెల అయితే ఇచ్చిన ఈ నెల ఇస్తారా డబ్బులు ఇచ్చేస్తారు కానీ ఈ నెల ఈ నెల ఈ నెల మొత్తం అంతా పార్టీలు చేసుకుంటారు
ఏమని పోస్ట్ కదా మొత్తం వాకింగ్ కోసం కాబట్టి రమ్మంటే మనం ఫ్లవర్స్ ఎవరు తీసుకుంటారు రాత్రి తాగేటోళ్ళు అట్లా తీసుకుంటారు అట్లా దానికి అట్లా రిసార్ట్ పోయి అన్న క్రికెట్ ఆడి మన స్కోర్ కొట్టిద్దాం బాక్స్ అందులో వరుణ స్టార్ బాక్స్ ఎంతసేపు అవుతారు నేను స్టార్ట్ చేయాలి అది చేస్తారు కదా కదా మొత్తం మీ మ్యాచ్ అయిపోయింది మరి తినడా పుట్టుకల మరి అరే తక్కువ అయితే మళ్ళీ అన్నం పెడతాం మళ్ళీ పోయి మీద అన్ని బాల్ వదిలేసి తెలుసా ఓపెనర్ అట్లా అంటే ఇలా పైకి పడింది అది పైకి పడింది సదనం అడిగిన సదనం అడిగితే సదన పక్కన ముస్లిం సైడ్ పక్కన అనే ఆయన అయిపోయింది బండి ఆపితే ఆయనకి బండి వచ్చినాక అన్న నేను ఫోన్ చేస్తా చెప్తే సదనం ఆడకుండా మళ్ళీ కొంచెం అందుకే ఇక్కడ ఆడలేకపోయినా వస్తారు ఓపెనింగ్ మనకి మంచిగా ఇస్తారా పెద్ద ఎక్కువ బిస్కెట్ చేసినప్పుడు ఫ్యాట్ ఒక 20 గ్రామ్స్ బిస్కెట్ బిస్కెట్ 100 గ్రామ్స్ కి ఒక్కొక్క బిస్కెట్ కి వీడు ఇంకా 9 గ్రామ్స్ షుగర్ అంటే 1,20,000 లక్షలు ఇచ్చారు ఇది 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ నువ్వే సగం తిన్నావా 2 చేసిన 2 కూడా మొత్తం 12-40 లక్షలు వేసుకోరా 40 లక్షలు కానీ అన్ని కొన్ని లెవెల్ మట్టి వేసుడే తొవ్వి మొత్తం లేవు బయట పంపు ఇప్పుడు పంపేసి వేసి వస్తుంది ఇంకా బాగుంటుంది మన పక్కన అన్ని లీటర్స్ ఇయర్ 2 లీటర్స్ మొత్తం ఆగిపోతున్నాయి వానాకాలం చూసినా మొత్తం ఆడికి వచ్చి ఆగిపోతున్నాయి మన ఫస్ట్ మ్యాచ్ అన్నట్టు ఇంట్లో వాన పడిన తర్వాత గంట సేపు ఆడమను పిచ్చి బాగుంటే మ్యాచ్ ఆడి పిచ్చి ఒక్కటే మొత్తం తడిచిన వరకు నీళ్ళు దీంట్లో కానీ దాంట్లో కానీ మొత్తం నీళ్ళు ఆగిపోతుంది అంటే వీళ్ళు తక్కువ తెలివి కాదు అరే నువ్వు ఫస్ట్ గ్రౌండ్ అయినాక జడ్డు వేసినాక రోలర్ వచ్చింది రోలర్ వచ్చినాక ఫస్ట్ గేట్ కూడా ఉందా ఇంతలోకి పోయింది రోలర్ దిగిపోయింది మొత్తం జేసీబీ వచ్చి లాగింది జేసీబీ వచ్చి లాగింది నేను అనుకున్నా ఇంకా ఈ పిచ్ అవుతుందా ఈ గ్రౌండ్ అవుతుంది అనుకున్నా అక్కడ వచ్చి ఏమన్నా గ్రౌండ్ తెలుసా అన్న నువ్వు వారం బాబు గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టాను ఆడొచ్చేసి మొత్తం లోపల రాళ్ళు వేసి దాని లెవెల్ మొత్తం పైన గిడ్డేసి పెట్టినాక మొత్తం అంతా ఎండిపోయినాక నువ్వు రోలర్ దిగొద్దు కలుపు ఎంత పెట్టినా కలుపు వచ్చేసి తెలుసా అబ్బా ఆ కలుపుకు దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టండి కలుపుకు అరే ఇది చాలి ఆడుకుంటారంటే అంటే అది పైన పడిచింది కదా పువ్వులు అవి పడిచింది కదా మస్తు కలుపు వచ్చింది
మా భార్యనే పోతుంటే ఈ కలుపులో గిడ్డి గ్రౌండ్ అని మళ్ళీ 4 రోజుల తర్వాత పోతే మొత్తం అయిపోయి పచ్చ కట్ చేసి పెట్టాడు. నాకు అప్పుడు అనిపించింది అమ్మ పైసలు పెట్టి ఏమని మొత్తం ఇంత కలుపనా అరే ఎటు వెళ్తుండ్రా తోటలా ప్లాన్ చేయాలన్నా, ఎందుకంటే ఫస్ట్ వాడు ఒక్క వాటర్ వేసినందుకు అంత అన్నం వచ్చింది. అవాన్ చేసిన దబాయించడం కాదు, అది తోటలో పండిస్తారు కదా, పూలు పండించారు, పూలలో కలుపు వస్తుంది, అదే పైరు అది. అంటే అరే అన్న డౌన్ ఉంది దగ్గర 3 ఫీట్లు లేపిండు. అసలు అది కింది భూమికి పై భూమికి సంబంధమే లేదు. అక్కడ లేపాడు అంతే మొత్తం. ఇప్పుడు ఆ గ్రౌండ్ మొత్తం నువ్వు నీళ్లు కొంచెం వేసిన అనుకో మొత్తం పచ్చగా అయిపోతుంది. ఎందుకంటే పోసిన మట్టి పొరలు అందరినీ ఆదిలాబాద్కి వెళ్ళి వాళ్ళందరినీ కలిపి ఒక 8 టీం తయారు చేసిండు. పొరలు అలా 16 అని గవర్నమెంట్ వేసిన రకరకాల మంచిగా చేసిండు. స్పాన్సర్ బ్యాగ్లు అలా జరగదు. అది నేర్చుకోండి, ఆయన చేశాడు, గవర్నమెంట్ నేర్చుకోండి, అక్కడ నడుస్తుంది. హైదరాబాద్ దాటి అట్లా గ్రౌండ్ అట్లా టోర్నమెంట్ కాదు, అన్నట్లు వేస్తుంది, అట్లాంటివి వేయాలి. మనం ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు సంక్రాంతికి ఊళ్ళలో కలిసి వచ్చే షేర్లలో ఆడతారు. ఆయన చెప్తాడు వింటావు. జోక్ కాదు, 1,00,000 రూపాయలు. సంక్రాంతి ఊళ్ళలో షేర్లలో ఆడతారు. గ్రౌండ్ ఫ్రీ ఆడతారు. మరి ఫ్రీగా ఆడతారు. మరి నీ పొలం ఉంటే నాకు వేసన్నా నీ పొలంలో ఆడుకుంటామంటే నువ్వు వాళ్ళు ఆడబోయింది నువ్వు పోతుంది. ఆమె పోతుంది పరిగెత్తుకుంటూ పడుతుంది. రాత్రి కుక్క 3 రూపీస్ ఇప్పుడు పోవాలి చూడండి. నువ్వు పోవచ్చు కదా అన్న, మా కబుర్లు ఏం కాదు. చూసింది నేను చూడలే కదా అది. పెట్టుకుందామరా ఎవరు నన్న మగేష్ అన్న అరే కూకొని తినడం 10 కంప్లీట్ గా 10 కంప్లీట్ అయితే ఇటు తిరుగుతుంది కదా. ఇటు అందుకే అది బాల్ ఇక్కడనే వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 6 అయినాయి. 4లో తినేస్తాను. మరి ఏం చేస్తావు? మొత్తం అయిపోయినాక మొత్తం అయిపోయినా గేట్లో తింటావు. మరి వద్దు, మరి బయటకి ఆడుకోదంట. అరే కూకొని తినడం అయిపోయినా పక్కన. అరే కూకొని తినడం బాల్ కూకొని తినండి. అక్కడ చెట్ల దిక్కింది కోదాం రా, మస్తు ఫ్రీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అరే అక్కడ వద్దు, మళ్ళా ఆయన తేవలేదు తినాలి. నువ్వు బాధపడుతున్నావు, మళ్ళీ ఆయనకి మోసుకోవాలి. ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం కాదన్నా, బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ చెప్పారన్నా. అర్చన కొట్టినా ఎందుకంటే ఆల్మోస్ట్ ఏదో ఉంది అలా. మా ఫ్యామిలీలో ఎవరో ఒకరన్నా బుక్ చేసుకుంటారు, లేకపోతే మన ఫ్రెండ్స్ అన్న ఎవరో ఒకరు ఏమంటారు? అది బాగానే ఉంటుంది. కూర్చోవచ్చు కింద, మరి కూర్చోవచ్చు అడుగు. మా డబుల్ త్రిబుల్ ఉంటే ఇప్పుడు 4 డేస్ వల్ల 12,000 ఇచ్చేది. ఇక్కడ లోపల ఏంటంటే ఇక్కడ మంచిగా ఉంటే ఎందుకంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు డిస్టర్బెన్స్ చేసిరని పైసలు కొట్టుకుని పైసలు లేవు అంటాడు. ఫస్ట్ పట్టు ఒకటి పట్టు. అరే ఏమా నావే పడేసి పండుగ ఉందని మలేసా నాకు క్రిస్మస్ ఉంది. చికెన్ కూడా జనవరి ఉంది ఇప్పుడు. సరే అది పట్టుకొని పోతున్నాం ఏడికి అన్నా కూకొని తినండి ఆడికి. అరే ఎండ తీసుకొచ్చి మళ్ళీ జాలీగా దండం పెట్టాను. అరే కూకొని చెప్పు. నువ్వు చెప్పింది ఇప్పుడు ఇది అన్నావు కదా. ఎన్నో చెట్టు కింద కూర్చుంటాం. మొత్తం అంతా అక్కడ మొత్తం ఇప్పుడు ఇదే మీ మ్యాచ్ ఉంటే ఇక్కడ 10 మంది సపోర్ట్ చేసుకుంటే టైం పాస్ చేస్తే మొత్తం గ్రౌండ్ నీది, అందరు మంచిగా ఉండరు. గ్రౌండ్ నీది అడుగుతాను కూకోండి. నువ్వు పట్టుకరా బాయ్ ఫస్ట్. లేకపోతే మరి చెట్లు కూకొని బాయ్ జామ చెక్కింది దానికంటే ఇది తక్కువ. అమ్మ నీ సినిమా జరిపిన అదే నీ తక్కువ. కదా
అన్న ఏదో ఒకటి చేద్దాం కూకోండి రౌండ్ కూకోండి ఎవరేమన్నది మ్యాచ్ చేంజ్ అయినా నాకు కష్టం ఎవరేమన్నది ఈ మందిది ఒకసారి అబ్జెక్షన్ వచ్చినాక కూకొని తినండి ఒకసారి అబ్జెక్షన్ వచ్చినాక మనల్ని అంటారు ఎవరేమన్నది కూకోమని ఆయన చెప్తే మొత్తం అన్న, పోదాం నడు నువ్వు నాకైతే తెలియదు. ఏ అటు పోదాం వడ్డు ఇంకా సరే, మాట్లాడాలి మీ ఇష్టం పాడి వాడు అనకముందే మనం ముందే చేసేసుకోవాలి. సరే మీ ఇష్టం పాడి నడు నడు పోదాం. అన్నది పట్టుకోండి సంతోషం ఎప్పుడు ఇదంతా సపోర్ట్ చేసి అరే వీరు ఎరుపుకోలో సాంగ్స్ ఇంటున్నాడు ఇంత డిస్కషన్ సరిపోతే నేనేం చేయను కౌశిక్ వాటర్ బాటిల్ ఎక్కడము ఏ నింపలేవు బాటిల్ ఆ పెద్ద బాటిల్ తీసుకురమ్మన్నా ఎంతవా అది వద్దులే నీ షోల్డర్ చచ్చిపోయింది క్యాన్ తీసుకో క్యాన్ 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 మేము తీసుకొస్తాం కాదు రావడంగా క్యాన్ పట్టుకోవా నువ్వు యారా సమాజ్. చాలా పెద్ద బరువు పట్టుకుని నువ్వు అరే అటు ఇటు వెళ్తున్నావురా నువ్వు దీనికి ఏంటి నడురా. నీకు అర్థమా? ఇదొకటి ఉంది ఆడు కూకొని జామ్ ఇష్టం ఉన్నది పోరా అలా ఎడవచ్చు నడు నడు నాగేష్ అన్న అరే చెట్టు కాడు కూకొని ఇంకా ఈ నుంచి ఆడకంట ఎత్తురా సమాజ్ కౌశిక్ ఇటీ తెస్తావా షోల్డర్ పైన ఏమనిపించదు లెఫ్ట్ షోల్డర్ కూడా అరే రసము రసము అది రసం మస్తుంటుంది అన్నం వేసుకుంటుంది అర్థమైందా మామూలుగా ఇది చేస్తే కానీ మామూలుగా మామూలుగా నేనేమని చేస్తాను మరి ఇది వేసిన అనుకో అది చెప్పాలి ఇంకోటి
కొంచెం మామూలుగా వేసుకో. నాకు కాదు, నాకు అన్నం ఉంది. చికెన్ కోసం కాదు ఇది, చికెన్ తక్కువ ఉంటే కలుపుకుంటే తినాలి. అడిగినా అంటే పోతున్నా అంటే
ओपनर्स का क्या क्या बोला कौन बॉलिंग ने डाला वो ओपनिंग जाने हमारा क्या ऐसा में रहता अच्छा प्लेयर है अभी उतरने वाला बहुत अच्छा प्लेयर ओपनिंग किया तो बहुत अच्छा है येलो कलर नहीं ये भी नहीं मेरे बेटा బండి కావాలంటే తాళం మార్చిపోండి మిగతా బండి ఇంతవరకు నేను ఎప్పుడైనా అడిగి వచ్చాను నాకు బండి సొంతంగా అడిగినా నాకు పని 10 నిమిషాలు అంటే ఊరికి వస్తాడా బండి బండి ఆయన మాత్రం ఆయనకు కావాల్సిన సామాన్లు నాకు అడిగితే మాత్రం చేసుకోవాలి ఉన్నాయా ఉన్నాయా ఈ బండి ఫస్ట్ నెక్స్ట్ ఇస్తే థర్డ్ మ్యాచ్కి వస్తాడు అరే నువ్వు నా బండి ఇచ్చే నేను ఇస్తా నువ్వు బండి ఇచ్చే నేను ఇస్తా ఈ బండి
సిగ్గుపడితే నడవడా బండి నెక్స్ట్ జన్ నెక్స్ట్ టౌన్ నెక్స్ట్ జన్ నెక్స్ట్ జెన్ 5 అల్వాల్ हमको जाओ तो बोल के कैसा मानो कैसा मारूंगा बॉलिंग कर दे कभी बैटिंग करते పొద్దున్న అయ్యేదేనా
మొత్తం అని చెప్పు రాకపోతే పైసలు కట్టేసి కళ్ళు కొట్టుకుంటాయి నువ్వు వెనక్కిరా చూడనా వెనక్కిరా కళ్ళు కొట్టుకున్నాక ఊపరా నీ పైసలు కళ్ళు కొట్టుకుని పో వేసిందా దగ్గరికి పోయి రూపుకుంటాడు తండ్రి వచ్చే పెట్టిన మా సార్ అరే ఫ్రై ఉంది ఇదో అమ్మా ఇదో చికెన్ ఫ్రై ఉంది కేజీ చికెన్ ఫ్రై చేస్తా చికెన్ ఫ్రై ఉంది రాత్రి కేజీ అట్లా గుడ్లు అట్లా ఉంటాయి వేడి చేసి పెడతా వాడుకోమని అన్నా పట్టుకో అంటున్నాడు పెట్టాడా వాళ్ళు తినరా అది అటు పోతే ఫోన్ అప్పుడు ఇదేనా అంటే ఫోన్ ఉంది బయట ఏమన్నా బయట నీదేనా ఫోను
వాటర్ బాటిల్ అర్థం కావట్లేదు. కంప్లీట్ గిల్లిగాడు ఏం కొట్టిందో వాళ్ళతో కూడా లైట్ అన్నట్టు ఒక్కడే మాంగారం ఆయన కొట్టిన వాళ్ళతో కొట్టేది అనే కాకుండా ఎదురు బాల్ కిందికి వచ్చిందా నీకు వచ్చిందా అసలు ఏం కనిపించదు ఆ పాట కొంచెమే కనిపిస్తుంది కిందికి వచ్చింది బాల్ కిందికి వచ్చి మట్టి
Şey çünkü bir böyle. Şey mançlı bir పెట్టా అన్నాక ఉంటానికి ఎంత ఉండాలి ఫుట్బాల్ పట్టుకున్నామా కవర్ చెప్తా అన్న అరే ఫేస్ కంటే అది ముఖ్యం ఫేస్ కంటే అది ముఖ్యం ఫేస్ ఆవే పడుకుంటే ఏం తెలుస్తుంది పడుకుంటే మద్రాస్ కేరళ కేరళ ఉందా షార్ట్ వచ్చింది అదే చేసేయడం చేసేయడం అంటే మద్రాస్ ఏమో అదే మద్రాస్ యూనివర్సిటీ రా మద్రాస్ అంటే చెన్నైలోనే ఉంది చెన్నైలో ఏడంటే మనం ఏడ కేలంబాకమా ఏదో పేరు ఏమో మనం వెళ్ళింది హిందుస్థాన్ ఎక్కడ ఉందో ఎవరికి తెలుస్తా ఆ విలేజ్ ఆ సిటీ పేరు ఆ ఏరియా పేరు గుర్తుపెట్టుకుంటారా యూనివర్సిటీ అంటే తెలుస్తా కూడా ఏమో మనకు పేరు ఆ ఏరియా పేరు స్టేట్ చెప్తాం అంతే బెంగళూరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు బెంగళూరులో అయినా అదే ఇయర్ కర్ణాటక కూడా ఉంది అని చెప్పినారు మరి ఏందో అన్నారు కానీ ఆయన కూడా మద్రాస్ యూనివర్సిటీ అని చెప్పి బాల్ వాళ్ళదే డౌట్ అయినాక అడ్రస్ ఉంటే కౌశిక్ లాంటి బ్యాట్స్మెన్ అపోనెంట్స్ వచ్చినా ఈ మ్యాచ్ కూడా గెలవాలా కంపల్సరీ ఆల్రెడీ ఒకటి ఓడిపోయినాం కదా ఇప్పుడు ఇది గెలిస్తే అంటే ఇప్పుడు ఏది టఫ్ టీమ్ పొద్దున కంటే కొంచెం బెటర్ నెక్స్ట్ వీక్ వీళ్ళతో అంటారా ఇప్పుడు ఫీల్డింగ్ టీమ్ వీళ్ళతో గెలిస్తే ఫస్ట్ మనం ఇవాళ గెలిచి వాళ్ళతో గెలిస్తే ఫస్ట్ ఉంటాం లేకపోతే సెకండ్ ఉండొచ్చు అంటే సెకండ్ ఉన్న ప్లాట్నర్ ఆడతారా 1 2 టీమ్స్ ఫ్లాట్ 3 4 గోల్డ్ 5 6 సిల్వర్ సునా ముగ్గురికి వస్తాయి కదా కప్పులు 3 టీంలకి అన్ని టీమ్స్ వస్తాయి విన్నర్స్ రాను అవునా మరి 6 టీమ్స్కి వస్తాయి కప్స్ మరి ఎంత ఎన్ని టీమ్స్ ఉంటాయి 6 టీమ్స్ ఉంటాయి అంటే ఆడిన ప్రతి టీం ఏదో కప్ వస్తుంది అదేందన్నా కార్పొరేట్లో అంతే ఉంటుంది మనం ఏమన్నా బయట లీగ్ కోచింగ్ అట్లయితే 2 టీం పైన వస్తాయి
నేనేం చేసినా అన్న ఏం చేయలే కాబట్టి 40 కొట్టినా 44. మరి ఇప్పుడు ఏం చేసినా అన్న నువ్వు ఏం చేయలేదు, నేను నా వాళ్ళు ఎట్లా ఓడిపోతాను. అవును ఫీల్డింగ్ వదిలేసినాం బౌండరీ బాగా సేమ్ ఇవాళ వదిలేసినట్టే ఒకటే కదా క్యాట్ పట్టినా అది చెప్పండి. క్యాచ్ పట్టాం ఆ మ్యాచ్ ఒక్క ఓటుతో సీఎం మారిపోవచ్చు. సీఎం కూడా మారాడు, ఎందుకు మారాడు? కూడా మారవాడు. ఎందుకు మారాడు మరి? స్టేట్లు పెద్ద పట్టగా ఇస్తూ మాట్లాడాడు. మిస్టేక్ తెలుసుకోకొని 43 కొట్టేవాడు అని అవుట్ అవుతాడు మొత్తం మ్యాచ్ ఆడికి గెలిచి 50 కొట్టినాను ఆడాడు, ఎంత మొడ్డ ఎంత మెల్ల అయిన వాడు 50. నువ్వు కొట్టాలి మరి వాడు మెల్ల ఆడితే నువ్వు ఫాస్ట్ కొట్టాలి లైక్ మొత్తం మన దగ్గర ఉంది అన్న. అది నువ్వు ఉంచుకోవాలా మరి ప్లేయర్ అంటే నేను చిన్న బాల్స్ రొటేషన్ ఇస్తున్నావు అని మొట్ట వాడుకుని లెంగ్ బాల్ డిఫెన్స్ ఆడుతుంది, బ్యాక్ ఆఫ్ లెంగ్ బాల్ డిఫెన్స్ ఆడుతుంది. ట్యాప్ చేసి సింగిల్ జనాలు కూడా వాటి నేనేం చేస్తాను ఏం బాల్ ఇంకా బ్యాక్ ఫుట్ ఏ పవర్స్ మీదకి వెళ్ళి సిగ్నల్స్ ఆడదాం అన్నట్టు ఆడండి. పోనీ అన్న పైసలు టైం ఎంత ఏంటండి స్క్రీనేనా ఇట్లా పైన అది బ్యాగ్లో పెట్టినప్పుడు ఏదో మళ్ళీ ఎంతైతే 6 సెట్ చేసినావు కదా దీనికోసమే కదా తింటలేదు అక్కడ తిన్నామని ఇక్కడ తింటలేదు కదా కాలేజ్ అక్కడ ఎవరు రా ఎవరు మన కాలేజా దోస్తానా దోస్తా వాళ్ళ ఫ్రెండా దోస్తానే అమ్మా క్రికెట్ ఏమో ఆడేట్లేదు వెయిట్ పాయింట్స్ వేసి పెట్టా చూస్తే వాళ్ళు తమ్ముడా అక్కడే ఉంటాడు ఇప్పుడు వాడు పాయింట్స్ మనం కూడా వచ్చేది మనతో పాటు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఒప్పుకోరా ఏం చూస్తే కూడా నాది నువ్వు చూసినావా అన్న బ్యాటింగ్ మొన్న లాస్ట్ మ్యాచ్ వచ్చావు ఇప్పుడే వచ్చావు బ్యాటింగ్ ఏం చూస్తాను 2 టక్కులా అరే 27 రన్లు అది రన్లే చూస్తుండే కదా ఇప్పుడు ఓపెన్ ఇవాళ పంపిస్తాను చూస్తాం చూడాను ఎట్లా ఆడతాడు కొన్ని నీ మీద మళ్ళీ ఇప్పుడు పెద్ద భారం ఉంది నువ్వు కూడా సోనన్న వాళ్ళు నేను ఇప్పుడు నేను ఇప్పుడు 4th ఇయర్ జూనియర్ తెలుసు నాకు అనేది ఒకటి బయట
ప్రథమేష్ గారు కూడా మన క్యాంపస్లో ఉండేది ఆ ఫస్ట్ ఇయర్లో. ప్రథమేష్ అజయ్ గారు ఇది కూడా మన క్యాంపస్లో ఉండేది. 1 month పాస్వర్డ్ ఏంటి ఎంత 4 హరిజానా ఇంకెన్ని నోట్లు ఉన్నాయి? अरे यार पर इक्वेशन ఓట్స్ తెలుస్తాయి కదా అట్లీస్ట్ ఎప్పర్ ఎన్ని కొట్టాలి ఎన్నో ఓట్లు ఇక్కడ ఉండే కదా వికెట్ పర్లేదు రోజు ఉంటాయి ఇక్కడ దాంట్లో లాస్ట్ వాళ్ళకి వచ్చి అన్నీ వస్తున్నాం మరి అప్పటి నుంచి మీ కాలేజ్ మీ కాలేజ్ బీబీఏ అయిపోయింది 3rd year. బీబీ ఆడ లేదు కదా మీ క్యాంపస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు తర్వాత మా ఇంటి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఆడ ఉంది క్యాంపస్. మియాపూర్ దగ్గర ఉంటుంది. అది బాజ్పల్లిలో ఒకటి బాజ్పల్లి బీటెక్ బీబీఏ కాదు బీబీ లేదా బీబీ అయితే మా ఇంటికి ఉన్నాను. బాగా బాగుంటుంది. ఓపెన్ గేట్ కాదా కేజీ ఓపెన్ గేట్ నేను చేసినా కానీ మధ్యలో నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడు ఓపెన్ గేట్ చేసినారా ఇలాంటి వాడు ప్రతిసారి దొరికిపోతుండే బయటికి వెళ్ళి అన్ని కథలు వాడి జో కాదు వీళ్ళే మా ఇయర్ వాళ్ళే మానస అరే ఒక అమ్మాయి ఉంటే చూడరా ఎవరితో వేసుకొని ఇక్కడ పబ్లో దొరికిపోయింది. అట్లా గుర్తుంది. అరే మాతోనే స్టార్ట్ అవుతుంది ఆమె పేరు నాకు తర్వాత గుర్తు అట్లే మనీషా మనస్విని రైట్. మీకు మా ఇయర్ వాళ్ళు తెలుసా నీకన్నా నేను 2 years వీడు కూడా వెళ్ళినట్టు నేను ఏం చేస్తుంటే అన్న ప్రిన్సిపల్ క్యాబిన్లో వెళ్తుంటే వెళ్తే అవుట్ పాస్ బుక్ ఉంటుందా మీ అందరు ఎరిపుగులు చేసిన వల్ల అవుట్ పాస్ బుక్ ఒకటే కలర్ ఉండేది. ఆ కలర్వి నేను 10 బుక్కులు తెచ్చుకుంటుండే. ఒక్కొక్క బుక్లో 100 షీట్లు ఉంటాయి. అవి తెచ్చుకొని నేనే సిగ్నేచర్ పెట్టుకొని రోజు నేనే సిగ్నేచర్ పెడుతుండే కాలేజ్కి. నేనే పెట్టుకొని రోజు వెళ్ళిపోతుండే. అట్లా ఏమైంది మా బుక్కులు మా దగ్గర నుండి ఈ రాహుల్ రెడ్డి గాడు అన్న రాహుల్ రెడ్డి అన్న ఒకసారి నాకు కూడా బుక్ వచ్చేది అంటే సరే అని తీసుకొని ఇచ్చిన. అన్న ఏం చేసిండు వాడుకోవాలి మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి కదా. అన్న తీసుకుపోయి మనస్విని వీళ్ళకి ఇచ్చిండు అడుగుతే. వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళి బయట పబ్బులలో తాగేసి పడిపోతే యూనివర్సిటీ ఐడి కార్డు తీసుకొని మాకు ఫోన్ వచ్చింది. యూనివర్సిటీకి ఫోన్ వచ్చింది. ఐడి కార్డు కనిపిస్తే ఫోన్ చేస్తారు గూగుల్లో వచ్చి. అది ఫోన్ వస్తే అసలు అవుట్ పాస్లు ఎట్లా వెళ్ళినాయి అంటే రాహుల్ అన్న సిగ్నేచర్ ఉందండి. కాదు అన్న కూడా రాహుల్ అని పెడతారా సిగ్నేచర్ ఏదో పెడుతుండే. నేను దాని తర్వాత బేసిక్ గేమ్ అయింది ఇదంతా అయినప్పుడు ఒక ఆంటీ ఉంటుంది అక్కడ. ఆంటీ వచ్చి మీరేనా ఇచ్చింది అవుట్ పాసులు అంది. లేదా ఆంటీ మన అన్ని మంది అన్నీ ఉన్నాయంటే అప్పుడు రాహుల్ నేనే ఇచ్చిన అంటు కలర్ వచ్చినాయి. అంత ధైర్యం ఉండదు
ఈసీకి ఒకటి కష్టం అది. మన ఫస్ట్ ఇయర్ ఒకటి సెకండ్ ఇయర్ ఒకటి ఉంది. తీసుకోవాలి మళ్ళీ. దాని తర్వాత ఏమైంది, మేము థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వీళ్ళందరూ కథలు పడ్డారు కూరలు. అప్పుడులో మేము వెళ్ళి తింటుంటాము, తిరుగుతుంటాం, మళ్ళీ వచ్చేస్తుంటాం కాలేజ్కి. కథలు పడితే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క కలర్ చేసి, ఒక్కొక్క డే ఒక్కొక్క కలర్ చేసి. అప్పుడు ఏం చేస్తుంటే అన్ని కలర్ బుక్ తెచ్చుకుంటుంటుంది. తెచ్చుకొని ఆ రోజు ఏ కలర్ నడుస్తుంది బయట ఎవరైనా ఒకరు వెళ్తారు కదా రోజు మధ్యాహ్నం, పక్క వెళ్తారు పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని. ఎందుకురా అంతగానే నువ్వు కష్టము వామ్మో. పోయి ఇంకా పాస్ తీసుకొని ఇంకా రోజు మధ్యాహ్నం తెంగేస్తుంది. 210 గేట్ పాస్. దాని తర్వాత ఏంది, నేను బేసిక్గా విజయవాడలో చదివిన ఫస్ట్ ఒక 6 months. దాని ఐడి కార్డు ఉంటుంది, అది చూపించి వెళ్ళిపోతుంది. నేను స్టూడెంట్ కాదు విజయవాడ అంటుండే. వరుణ్ ఉన్నాడా, వరుణ్ గాంధీ గారు కూడా ఉంటుంది ఐడి కార్డు, వాడు విజయవాడ నుంచి వచ్చింది. గుర్తుపడరా సెక్యూరిటీ గార్డ్? అది 6 నెలల తర్వాత కదరా. సెక్యూరిటీ గార్డ్స్ ఫస్ట్ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి అయితే సెట్ ఉంటుండే వాళ్ళు ఏంది మన ముఖం చూడగానే వెళ్ళానన్న ఇట్లుంటుండే. వాళ్ళకి 3-4 రోజులకు బాటిల్ ఏదో ఇస్తుంటుంది. దాని తర్వాత సఫారీ లూకే మారడం మొదలైంది కదా విజయవాడ లాగా. అప్పుడు ఇద్దరు తెలుసు, ఇంకా ఇద్దరు కొత్త వాళ్ళు తెలియదు. ఒకడు వచ్చిండు, రఘు వచ్చిండు. వాడి బండి ఏదో కాలు పెట్టేసింది. వాచ్మెన్ వాడిని కూడా వదిలేదా. నాకు నేను అట్లాంటి చిల్లర పనులు చేయాలి. సఫారీ వీళ్ళే జూనియర్ ఒకటి కొట్టిండ్రు వాచ్మెన్ ఈ లంచ్ వరకులే సాయి చోళ్ళ బ్యాచ్ అనుకోండి. వీళ్ళ బ్యాచ్ సీనియర్స్, మా సీనియర్స్ మేమా. మీ కింద మీతో మధ్య అరే మేము మా కింద చెన్ను వాళ్ళ ఒక్కరోజు తెలుసు జూనియర్. రే ఒకరోజు నేను జానన్న ఎవరినో జూనియర్లు అనుకుంటున్నాం రా, పెద్ద కేసు అయింది అది. ఎందుకన్నా? అరే రోడ్ మీద కొట్టుకోలేదా ఒక రోజు మేము. అరే బాటిల్ పాలు దిగిరు కదా ఎవడు బాటిల్ కొట్టి నన్ను ఎవడుకో జూనియరు నన్ను తెంకపోయినరు ఎందుకో. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళేటోని, దాన్ని కూడా తెంకపోయాను గొడవలకి. పోలీసు వాళ్ళు కాదు మా వాళ్ళే తెంగపోయినా. ఇప్పుడు వాళ్ళు కొట్టేటప్పుడు నేను తిరిగి కొట్టాలి కదా. దాని తర్వాత కొట్టేసినాం, వెళ్ళిపోయినాం. దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. దాని తర్వాత జాన్ గార్డ్ ఉండాలి కదా, ఫోన్ చేసి నన్ను తీసుకొచ్చిండు. గోవిందపల్లిలో ఉన్నాను నన్ను. అట్లా 10 మందిని తీసుకొచ్చి హాస్టల్లోకి పోయి కొట్టినాం. అది పోలీస్ కంప్లైంట్. మరి నువ్వు పోయేటను ఎందుకు పోయినావు? నేను ఎందుకు పోయినా అన్న, నన్ను తెంకపోయినరు. నేను ఎందుకు పోయినా, నేను నా షోక్తో ఫుటేజ్లో ఉండేనా? ఉండే. మరి ఎట్లా కేసు ఏమైంది? దా మోటర్లో కేసు పైసలు ఇచ్చేసింది. కాలేజ్ అయినా గొడవలు పోలీస్ అయిందిరా మాది ఒకటే. పెద్ద కేసు నేను ఫస్ట్ మేము కాలేజీలో జాయిన్ అయినానో లేదు, ఫస్ట్ డేలో సీనియర్ ర్యాగింగ్ చేసింది. బస్లో అయిపోయింది. ఏం చేసినావు? బస్లో నన్ను ర్యాగింగ్ చేస్తుంది వాడు. నా పేరు అడిగిండు, చెప్పిన మంచిగానే పాట పాడమంటుండు. అమ్మా గుద్దల కాలి తెగేసిన. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇద్దరు చెడ్డి దోస్తులేరు. లాస్ట్ చెడ్డి దోస్తులు దోస్తులు కాదు కానీ మంచి దోస్తులు. బెట్టింగ్ లా కలిసి మళ్ళీ వాడు వాడి దగ్గర వచ్చే పైసలు తెగేసిన. మళ్ళీ అన్న చేసేది ఐపీఎల్ బెట్టింగ్. నర్సింగ్ పేరు ఉండేది, పేరు గుర్తులేదు. బక్కోడు మక్కోడు. ఓపెనింగ్ ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? అశోక్ అన్న ఇంకా కౌశిక్ అంటే కౌశిక్ వెళ్తావా? కౌశిక్ మెల్లమెల్ల ఆడే దానికైతే ఆడదాకా భయపడుతున్నావు ఇప్పుడు. వెళ్తా అని చెప్పాలి. పంపిస్తే వెళ్తా. ఇష్టం అంటే నా ఇంట్లో పంపిస్తాడు అన్న. వెళ్తావా? అరే కౌశిక్ అక్కడ ఉన్నాం అనుకో, 6 ఓవర్లకు 60 కొట్టేటట్టయితే ఆడు ఉంది. లేదంటే అంతే కదా. 6 ఓవర్లకు 60 ఒక్కడేనా? అందరూ 50 కొడతారు. ట్రై చేసేదానికి నువ్వు నేనే పోతా కదా. పొద్దున గట్టిగా చేసిరు ట్రై. పొద్దున్న ఫస్ట్ 6 ఓవర్లకు ఏం లేకుంటే తర్వాత 3-4 6 ఓవర్లకు ఉండేనా? 3 ఓవర్స్ ఆ తర్వాత లేదు. ఫస్ట్ 5 ఓవర్స్కి 39 ఉండే. ఫస్ట్ 5 ఓవర్స్ 39 తర్వాత ఒక 6 కొట్టినప్పటి నుండి ఊపొచ్చింది.
అన్న టాస్ వేసుకున్నావా ఆపోజిట్ టీం ఎవరు ఓ టాస్ వేసుకో ఓడిపో ఆల్ అవుటా టాస్ గెలిచిందిరా